మేము మళ్ళీ మార్నింగ్ లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాము. సో అనుకోకుండా స్టార్ట్ అయ్యామన్నమాట. సో వేరే పని మీద వెళ్ళాము. సో ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా అలానే స్టార్ట్ అయిపోయాము. సో చాలా రోజుల తర్వాత లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాం కాబట్టి పెద్దగా ఆకలి కూడా అనిపించలేదు. సో బయట క్లైమేట్ అంతా చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉందన్నమాట. అసలు మొత్తం వెదర్ అయినా కానీ ఆ గ్రీనరీ సూపర్ ఉంటుంది. ఈ రోడ్ అంతా చాలా చాలా ఇష్టం నాకు. ఈ రోడ్ అంటే అసలు మస్తు ఉంటుంది. చాలా ఆకలిస్తుంది అసలు. ఇప్పటికే 12 అయిపోయింది టైము. సో మధ్యలో ఒక రెస్టారెంట్ దగ్గర ఆపాము. రెస్టారెంట్ చూడడానికి మాత్రం చాలా ట్రెడిషనల్గా చాలా బాగుంది. అంతా వుడ్ ఫినిషింగ్తో ఉన్నట్టుంది. సో లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో చూద్దామని లోపలికి వెళ్తున్నాము. సో డిషెస్ అన్నీ మాత్రం చాలా బాగుంటాయని విన్నా నేను. సో లోపలికి వెళ్తున్నాము. సో మొత్తం అంతా గ్రీనరీ గార్డెనింగ్ అంతా కూడా చాలా బాగుందండి ఇక్కడ. సో మీకు అంతా చూపిస్తున్నాను చూడండి. అంత సరౌండింగ్స్ అయినా కానీ ఎంత బాగుందో. ఇంకా పక్కన కూడా కడుతున్నారు రెస్టారెంట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమజా స్వీట్ హోమ్. సో ఈరోజు మనం స్పెషల్ ప్లేస్లో ఉన్నామండి. అదేంటంటే ఇది వైష్ణవి ప్యాలెస్, అదేనా? సో చూద్దాం మెనూస్ ఏమేమి ఉన్నాయి. సో బాగా ఆకలిగా ఉంది. మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సో ఫస్ట్ నేను సూప్ ఆర్డర్ ఇద్దాం అనుకుంటున్నాను. సో చికెన్ సూప్ ఆర్డర్ ఇస్తున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. నెక్స్ట్ ఏమేమి ఉన్న ఐటమ్స్ స్టోర్స్లోగా ట్రై చేద్దాము. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి నా సరౌండింగ్స్ అంతా ఉంటాయండి. చూడండి ఎంత బాగుందో. సో చాలా రోజుల తర్వాత మేము బయటకు వస్తున్నామండి. సో సండే కదా, సో అలా అని తిరిగేసి బయట రెస్టారెంట్లో లంచ్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. అందుకే ఇలా వస్తున్నాము. సో ఏదైనా స్పెషల్ రెస్టారెంట్ అయితే బాగుంటుంది అని చెప్పి కొంచెం బ్యాంక్ అవుట్స్కట్స్కి వచ్చి లంచ్ చేస్తున్నాము. వెదర్ క్లైమేట్ చాలా బాగుంది. సో మోస్ట్లీ ఇక్కడ ఈవినింగ్ టైమ్స్లో వస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో లైటింగ్స్ కానీ సో ఈ క్లైమేట్ తగ్గట్టుగా కూల్గా సరౌండింగ్స్ అంతా ఇంకా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం వస్తున్నాను. సో చూద్దాము. ఒకవేళ నాకు నచ్చితే నేను మీకు కంపల్సరీ అడ్రస్ అనేది షేర్ చేస్తాను. మీరు కూడా ఎప్పుడైనా వచ్చి ట్రై చేయండి. ఫస్ట్ చికెన్ సూప్ ఆర్డర్ ఇచ్చాము. సో చాలా బాగుంది. సో అంత వెజిటేబుల్స్ హెవీగా వేసి చికెన్ కూడా హెవీగా ఉంది. చాలా బాగుంది అసలు. నెక్స్ట్ చిల్లీ చికెన్ ఆర్డర్ ఇచ్చాము. సో ఇది కూడా బాగుంది. కొంచెం స్పైసీనెస్ ఎక్కువ ఉంది, బట్ బాగుంది టేస్ట్ ఇది కూడా. నెక్స్ట్ వచ్చి ఇదేంటో ఈరోజు వాళ్ళు స్పెషల్గా చేశారంట సండే అని చెప్పేసి ప్రాన్స్ బిర్యానీ, స్పెషల్ ప్రాన్స్ బిర్యానీ అంట. సో చాలా టేస్టీగా ఉంది ఇది కూడా. నేను ఫస్ట్ టైం ప్రాన్స్ బిర్యానీ టేస్ట్ చేస్తున్నాను, బాగుంది. అండ్ సలాడ్స్ వచ్చేసి ఆనియన్, క్యారెట్, కీరా, ఇంకా రాడిష్, టమాటో అంతా పీసెస్ లాగా వేసి ఏదో చేసి ఇచ్చారు. చాలా టేస్టీగా ఉంది సలాడ్స్. సో నేను సలాడ్స్ అంతా కంప్లీట్గా తిన్నా అనమాట, అంత టేస్టీగా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి పాట్ చికెన్ బిర్యానీ అనమాట, బాగుంది. యాక్చువల్లీ ఇది దమ్ కాదు, సో కర్ణాటక స్టైల్ బిర్యానీ అనమాట. చాలా టేస్టీగా ఉంది ఇది కూడా. బాగానే ఉన్నాయి రెసిపీస్ అన్నీ. సో నెక్స్ట్ ఇప్పటికే నాకు ఫుల్ అయిపోయింది స్టమక్ అంతా. సో హ్యాండ్ వాష్ చేసేసుకొని అలా లైట్గా ఒక ఐస్ క్రీమ్తో ఫినిష్ చేశాను నా లంచ్. సో చూసారు కదండి ఇవాళ మన వీడియో. రెసిపీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. సో అంతా కర్ణాటక స్టైల్లో ఉంది. సో మీరు కూడా ఎప్పుడైనా ఈ రోడ్లో విజిట్ అయితే కంపల్సరీ ఈ రెస్టారెంట్కి ఎప్పుడైనా విజిట్ అవ్వచ్చు, బాగున్నాయి. నా ఛానల్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.